జై శ్రీమన్నారాయణ. మన తొలి ఏకాదశి సందర్భంగా అలంకరించినటువంటి రూపాయి కాయల్ని ఈరోజు భక్తులందరికీ కూడా అందజేయడం జరుగుతోంది. దాదాపు 20,000 రూపాయలని మనం అలంకరించడం జరిగింది. తొలి ఏకాదశి రోజున భక్తుల సహకారంతో ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రూపాయి కాయల్ని ప్రతి ఒక్క భక్తులకు కూడా ఒక్కొక్క రూపాయి కాయల్ని ఈ రోజు భక్తులందరికీ కూడా వితరణ కార్యక్రమం చేయడం జరుగుతోంది. అదేవిధంగా భక్తుల సహకారంతో స్వామివారికి చేయించినటువంటి ఇత్తడ కవచము 10 చేతుల్ని కూడా ఈ రోజు అలంకరించడం జరిగింది. మిగతా కవచము శ్రావణ మాసం లోపుగా దాన్ని అలంకరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. స్వామివారికి మిగతా పూర్తి కవచం కూడా రాబోతోంది ఇత్తడిలో. ఆ కవచం మొత్తం కూడా శ్రావణ మాసం అయ్యేలోపు ఈ యొక్క కవచాన్ని అలంకరించాలని సత్సంకల్పంతో ఆలయ కమిటీ వారు ఉన్నారు. అలాగే ఈ యొక్క రాబోయే శ్రావణ మాసంలో కూడా విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా నిత్య కుంకుమార్చన కార్యక్రమాలు. అలాగే శ్రావణ మాసం 3వ శనివారము లక్ష్మీ అమ్మవారికి గాజుల అలంకరణ జరుగుతుంది. మొత్తం అన్ని గాజులతో అలంకరణ జరుగుతుంది. ఈ గాజుల అలంకరణ కూడా భక్తులు సహకరించి ప్రతి ఒక్కరూ కూడా గాజులు సమర్పించి లక్ష్మీ అమ్మవారి కృపకు పాత్రలుగా కూర్చున్నాం. జై శ్రీమన్నారాయణ.